గౌరవ ఆనాటి ఉద్యమకారుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధన కోసం ఒకడు బయలుదేరి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దిశగా కృషి చేసిన మహోన్నత వ్యక్తి. ఆనాడు తెలంగాణ సాధన కోసం యావత్ తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టి ఆ విగ్రహాలకు పూలదండలు వేసి ఆ విగ్రహం పూలదండలతోటి తెలంగాణ తల్లి అంటే ఆనాడు తెలంగాణ తల్లి చూసే ఇలా ఎందరో ఆడబిడ్డలు ముందుకొచ్చిన సందర్భాలు. తెలంగాణ తల్లి చూస్తుంటే ఒక మహాలక్ష్మిలాగా తెలంగాణ తల్లి కిరీటం కానీ మన సాంప్రదాయం బతుకమ్మ కానీ మరొక చేతిలో వేస సముద్రం కంకి పక్కకం కానీ ఆమె మీద తల మీద కిరీటం కానీ గొడ్డాలం కానీ ఒంటి నిండా బంగారం కానీ అంటే తెలంగాణ రేపు వచ్చిన తర్వాత ఏ రకంగా తెలంగాణ తల్లి ఒక మహాలక్ష్మిలాగా ఉంటుందో, ఒక నవ్వు ముఖం ఉంటుందో, ఒక అభివృద్ధి చెందిన తెలంగాణలో ఏ రకంగా మహిళలు ఉంటారో దాని రూపకల్పన ఉద్యమ సందర్భంలో పెట్టిన సందర్భం. మరి ఆ సందర్భంలో ఒక దిక్కు బతుకమ్మ కూడా పెద్ద ఎత్తున ఆడారు. ఆ సందర్భంలో తెలంగాణ కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ సాధన ఈరోజు ఎవరు ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు ఇచ్చినా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వాన అమర న్యాయదీక్షకు సావు నోట్లో తలబెట్టిన తర్వాత కేసీఆర్ ఏదన్నా అయితే తెలంగాణ ఆంధ్ర భగ్గమంటుంది, ఢిల్లీ పీఠం కదులుతనే భయంతో ఆంధ్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చారు. అది కేసీఆర్ నాయకత్వం వచ్చిన మాట చెప్పండి. వచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా ముఖ్యమంత్రిగా భారతదేశానికి దిక్సూచిగా భారతదేశంలో అందరు ముఖ్యమంత్రి కన్నా ఎంతో బాగా చేసి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రవేశపెట్టిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కింద తెలంగాణ తల్లి బ్రహ్మాండంగా చూడ ఒక మహాలక్ష్మిలాగా ఇంట్లో ఒక ఆడతల్లి ఇంట్లో మహాలక్ష్మి ఉంటే ఏ రకం ఉంటుందో ఆ రకంగా మరి రేపు మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి ఏర్పాటు చేసే సందర్భంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యమ సందర్భంలో పెట్టిన తెలంగాణ తల్లి యథావిధిగా పెట్టాలి. యథావిధిగా పెట్టకపోతే ఈ తెలంగాణ తల్లిని దృష్టిలో పెట్టుకొని ఆనాడు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఉద్యమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళా తల్లులు పాల్గొన్నారు. వాళ్ళను ఆ రకంగా పెట్టకపోతే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను అవమానపరిచినట్టుగా అవుతుంది. ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకొని మేము ఖచ్చితంగా యథావిధిగా తెలంగాణ తల్లి ఉండే దిశగా పెట్టాలని ఈరోజు ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గం తరఫున మేము ఇలా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం.